గజరాజును పట్టుకుని 1000 సంవత్సరములు యుద్ధమాచరించిన మొసలిని శ్రీ మహావిష్ణువు సంహరించి అతనికి ఉపశమనము కలిగించిన విధానమును వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. మహాభీకరమైన ఆకారము కలిగినది, బలవంతమైనది అయిన మొసలిని శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాయుధము సంహరింపగానే గజేంద్రుడు మొసలి పట్టును విడిపించుకొని తన కాళ్లను ఆనందంగా కదిలించాడు. ఆడ ఏనుగులు తమ తొండాలతో పోసిన అమృత జలంలో స్నానం చేసి అలసట తీర్చుకున్నాడు. విజయమునకు సూచకంగా శ్రీ మహావిష్ణువు గొప్పదైన తన మహాధ్వనితో పంచభూతాలను తల్లడిల్లేటట్లు చేసేది, అపారమైన శక్తితో ఇంద్రాది దేవతలకు సైతము బెరకు పుట్టించేది, దీనుల దుఃఖాన్ని పోగొట్టేది, శత్రువుల సైన్యాలను పారద్రోలేది అయిన పాంచజన్య శంఖమును పూరించాడు. తరువాత ఏమి జరిగింది? నిడుదయగు కేల గజమును మడువున వెడలంగ దిగిచి మదజల రేఖల్ దుడుచుచు మెల్లన పొడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాథ. మహారాజా, మొసలిని సంహరించిన తరువాత విష్ణుమూర్తి తన చేతితో గజేంద్రుని సరస్సులో నుంచి నెమ్మదిగా బయటకు తీసుకుని వచ్చాడు. అతని మదజలధారలు తుడిచాడు. మెల్లగా దువ్వుతూ తన అద్భుతమైన కరస్పర్శతో గజరాజు దుఃఖమును పోగొట్టాడు. శ్రీహరి కర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతి కరిణీ సందోహంబు తాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్. విష్ణుమూర్తి మహాద్భుతమైన కరస్పర్శ వల్ల గజేంద్రుని శరీర తాపం పూర్తిగా ఉపశమించింది. గజరాజు సంతోషంగా ఆడ ఏనుగుల సమూహంతో కలిసి ఘీంకారనాదాలు చేస్తూ ఎంతో ఉల్లాసముగా ఉన్నాడు. కరమున మెల్లన నివురుచు కరమనురాగమున మెరసి కలయంబడుచున్ కరిహరికతమున బ్రతికిన కరపీడనమాచరించే కరిణుల మరలన్. శ్రీహరి దయ వలన పునర్జన్మ వంటి బ్రతుకును పొందిన గజేంద్రుడు మునుపటిలాగానే తన ఆడ ఏనుగులను తన తొండంతో మెల్లగా తాకాడు. మిక్కిలి ప్రేమగా వాటి తొండాలను తన తొండంతో నొక్కాడు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో